కావ్య కృష్ణారెడ్డి గారు ఈ వర్క్స్ తో పాటు నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి. దాంతోపాటు మేము అడిగేది ఒకటి, 126 ఎకరాల మటుకు ఇమ్మీడియట్ గా దాని మీద నువ్వు స్పందించు. నీకేదో కొంత అమౌంట్ ఇచ్చేది నిన్ను అన్యాయం చేయబాక. కొనుక్కున్న వాళ్ళకి ఆ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అమ్మి ఉంటే వాళ్ళ చేత డబ్బు కట్టించు. ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళ చేత డబ్బు కట్టించు. అదేవిధంగా అమృత పథకం మీద ఒక కమిటీ, ఒక విజిలెన్స్ కమిటీని ఏపించి దాంట్లో అక్రమాలు ఏంటే తీయించు. అదేవిధంగా మనీ స్కామ్, ఆ 100 కోట్లు కొట్టేసావు కదా, ఆ 100 కోట్లు అది పేదల సొమ్ము, అది తింటే నువ్వు ఆగదు. ఏమని మనం కోరిక పోయేవాడివి, ఏం ఎత్తుకోపోయేదేం లేదు. అది ఇచ్చేస్తే నేను నీ కాలు పెడతా. ఆ 100 కోట్లు నువ్వు ఆ పేదలకి ఇవ్వు. నడి రోడ్డు యానాది రెడ్డి బొమ్మ కూడా నీ కాలు కడుగుతా. ఆ 126 ఎకరాలు 50 ఎకరాలు కంచేయి నీ కాలు కడుగుతా. ఈ వేల ప్రతాప్ వచ్చి కడుగుతాడు. నువ్వు చేసిందంటే ఏంటి? వ్యాపార మాఫియా, ఇసుక మాఫియా, విక్కర్ మాఫియా, బియ్యం మాఫియా, మెటల్ మాఫియా, అటెంప్ట్ మర్డర్ కేసు, చెంప చెవి వాయించినావు. ఇది తప్ప ఏం చేసావు నువ్వు? వీటికన్నిటికీ ఆలోచించి నుంచి మాట్లాడేటప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పు. ఎయిర్పోర్ట్ తీసుకొస్తావా, కట్టిస్తావా? స్టార్ట్ చేయి, కట్టించు. శభాష్ కృష్ణారెడ్డి అంట. రామాయపట్నం పోర్ట్ కంప్లీట్ చేస్తావా? చేయండి. ఫిషింగ్ హార్బర్ మిగతా వర్క్ కంప్లీట్ చేస్తావు, చెయ్యి. కవ్యం బ్రిడ్జి చేస్తావు, చెయ్యి. కావు బ్యాలెన్స్ చేస్తావు, చెయ్యి. సంగం బైపాస్ కెనాల్ చేస్తావు, చెయ్యి. టంకోటి ముసుగు నుంచి గున్నాడు కానీ దాకా ఫుల్ వైండింగ్ చేసి కాంక్రీట్ వేస్తావు, చెయ్యి. శభాష్ అంట. ప్యాంటు ఇది వేస్తుందా అంట. సో ఇవన్నీ చేస్తూ ఆ ఎయిర్పోర్ట్ కూడా మర్చిపోయా. దానికి కూడా మేము ఉండగా 350 కోట్లతోటి దాదాపు 9,000 అడుగులు రన్వే. దాని ప్లానింగ్ 350 కోట్లు, 9,000 అడుగులు రన్వే. అది దాన్ని ఏదో 6,000 అడుగులకే చేశారు. రన్వే తగ్గించారు 3,000. ఆ 350 700 చేశారు. నువ్వు ఏ విధంగా నువ్వు అవినీతి చేస్తున్నావో అర్థం చేసుకోండి. సో దీని మీద నేను చెప్పాను. మన ఎంపీస్ బేదా మస్తాన్ రావణ కావచ్చు, పిపి అదన కావచ్చు, కొన్ని స్పందించి కావలి నియోజకవర్గంలో మన నెల్లూరుకి రాబోతున్న ఎయిర్పోర్ట్ ని 9,000 అడుగులు ఉండేటట్టు చేస్తే మనకి ఫ్యూచర్ లో పెద్ద విమానాలు ఇక్కడ దిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దయచేసి మస్తు ఎంపీ ఇద్దరు కూడా, అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ అన్న కూడా దాని మీద స్పందించి దాన్ని 9,000 అడుగులు చేయాలని నేను కోరుతున్నాను.